ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. అలాగే మరి ఈరోజు శుక్రవారము మధ్యాహ్నము 1:30 నుంచి 2:30 వరకు మరి ఉపవాస ప్రార్థన లైవ్ ఫాస్టింగ్ ప్రేయర్ మీట్ జరుగుతుంది. కాబట్టి మరి మనమందరం పాల్గొని దేవుని నామాన్ని మహిమపరిచి వాక్యాన్ని మనము పట్టుకొని అలాగునే జరుగుతున్న పరిస్థితుల అన్నిటిని బట్టి ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మరి ఈ యొక్క వర్ష బీభత్సం వల్ల నిరాశ్రయులు అయిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆలోచన చేస్తూ ఉండగా లైవ్లో అందరూ పాల్గొని భారం కలిగి ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ముందుకు రావాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్నాశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడ, ఈరోజు ఆయనను ఆశ్రయించిన మనము విడవబడిన వారము కాదు. మనము ఆయన యందు ఎప్పుడైతే ఆశ్రయము పొందుకున్నామో ఖచ్చితంగా మన ప్రతి పరిస్థితికి కూడా సమాధానము దొరుకుతుందని నమ్మేవారంగాను, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని విశ్వసించే వారముగాను ముందుకు వెళుతూ ఉంటే దేవుడు తప్పకుండా ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయాన్ని ఇచ్చి భద్రతను కల్పించి మరి ఆయన మనల్ని కాపాడే దేవుడుగాను, మనల్ని పరిస్థితుల నుంచి విడిపించే దేవుడుగాను, మనకు సమాధాన కారకుడుగాను ఉన్నాడని ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉండి ఈరోజు బాధపడుతూ దుఃఖపడుతూ అయ్యా నిన్ను ఆశ్రయించాను, నన్ను విడిపించయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నావో, నీ యొక్క హృదయ వేదనను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ప్రియమైనటువంటి బిడ్డ, నీవు నన్ను ఆశ్రయించావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను, నిన్ను లేవనెత్తే దేవుడను, నీ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించే దేవుడను, నీకు సహాయమును దయచేసి నీ పాదములను ఉన్నత స్థలముల మీద నిలబెట్టేటువంటి దేవుడను. ఎంత మంచి వాగ్దానం అండి. మరి భరోసాతో హృదయపూర్వకంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా దాన్ని పొందుకోవడానికి ముందుకు వెళదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు, మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా తండ్రి, ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాం, మా సహాయము మీరే అని ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అయ్యా, మీరు మా ఆశ్రయముగా మమ్మల్ని విడిపించే దేవుడని మేము నమ్ముతున్నాము తండ్రి. అలాగే ఈ పరిచర్యలో సహకరిస్తున్న వారిని దీవించండి అయ్యా, మీ కృపను ఉంచండి అయ్యా. ఈ పరిచర్యను ఇంకా దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు లైవ్లో తప్పకుండా పాల్గొనండి. భారభరితమైన పరిస్థితులను బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతారు. అలాగనే మరి పరిచర్య ఎంతో భారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్.